తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. అది 1979 జనవరి 16. తెహ్రాన్ మెహ్రాబాద్ విమానాశ్రయం. గాలిలో ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం. రన్వేపై సిద్ధంగా ఉన్న షహీన్ ప్రైవేట్ జెట్ మెట్లెక్కుతున్నాడు మహమ్మద్ రెజా పహ్లావి. ఆయన్ను సాగనంపడానికి వచ్చిన వారిలో ఒక రకమైన దిగులు. ఆయన ముఖం కళావిహీనంగా ఉంది. పర్షియన్ సామ్రాజ్యానికి వారసుడిగా, షహన్షా అంటే రాజులకే రాజు, తన తండ్రి నుండి వారసత్వాన్ని అందుకున్న ఆయన ఈరోజు ఆ దేశాన్ని శాశ్వతంగా వదిలి వెళుతున్నాడు. ఆయన చేతిలో ఉన్న చిన్న పెట్టెలో ఇరాన్ మట్టిని జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆయన వెళ్ళగానే వీధుల్లో ప్రజలు షా విగ్రహాలను పగలగొడుతూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. కానీ ఆ క్షణంలో వాళ్లకు తెలియదు, ఒక నిరంకుశత్వం పోయి మరేదో కొత్త సవాలు వాళ్ల కోసం ఎదురు చూస్తోందని. ది గోల్డెన్ కేజ్, బంగారు బోన్, వైట్ రెవల్యూషన్ అసలు రంగేమిటో చూద్దాం. 1963లో షా వైట్ రెవల్యూషన్ను ప్రకటించాడు. ఇరాన్ను 20 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చాలన్నది ఆయన లక్ష్యం. ఆయన చేసిన వాటిల్లో భూ సంస్కరణలు. భూస్వాముల నుండి భూములను తీసుకుని పేద రైతులకిచ్చాడు. కానీ ఈ సంస్కరణల వల్ల క్షేత్రస్థాయిలో సరైన మార్పులు రాలేదు కదా. గ్రామీణ వ్యవస్థ దెబ్బతింది. సంస్కృతిపై దాడి. మహిళలకు ఓటు హక్కు, పాశ్చాత్య విద్య, ఆధునిక దుస్తులు ఇవన్నీ ఆధునికతగా కనిపించిన సంప్రదాయ ఇరానీయులు వాటిని తమ అస్తిత్వానికి ముప్పుగా అనుకున్నారు. అపహాస్యం. 1971లో 2,500 ఏళ్ల పర్షియన్ సామ్రాజ్య వేడుకల కోసం అడవిలో భారీ విందును ఏర్పాటు చేశాడు. 1000 మంది అతిథులు, లగ్జరీ ఫుడ్. కానీ పక్కనే ఉన్న గ్రామాల్లో ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ విందు ప్రపంచవ్యాప్తంగా అహంకారానికి పరాకాష్ఠగా విమర్శలు ఎదుర్కొంది. ఇరాన్ చరిత్రలో అత్యంత భయంకరమైన విభాగం సావాక్, SAVAK. పర్షియన్ భాషలో దీని పూర్తి పేరు సాజమాన్ ఏ ఎత్లత్ వా అమ్నియత్ ఎకెస్వర్. దీని అర్థం దేశ సమాచార భద్రతా సంస్థ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అని. షా పాలనలో నిశ్శబ్దం అంటే గౌరవంతో వచ్చింది కాదు, నిఘా వ్యవస్థ వల్ల వచ్చిన భయం వల్ల ఆ నిశ్శబ్దం, భీతావహ వాతావరణం. ఇది అసలు అత్యంత విషాదకరమైంది, భయంకరమైంది. ఎవిన్ జైలు గురించి వింటేనే ఇరానీయుల వెన్నులో వణుకు పుట్టేది. అక్కడ రాజకీయ ఖైదీల మీద ప్రయోగించిన హింసాత్మక పద్ధతులు అంటే గోళ్లు పీకేయడం, విద్యుత్ షాక్ లాంటివి మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనం. గోడలకు కూడా చెవులు. సమాజంలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటే అందులో ఒకరు SAVAK సావాక్ గూఢచారి అయ్యుంటాడని ప్రజలు అనుమానించేవాళ్ళు. ఈ నిరంతర నిఘా ప్రజల్లో షా పట్ల అసహ్యాన్ని అణిచిపెట్టింది. కానీ ఆ అణిచివేతే విప్లవానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఖొమైనీ ప్రవాసం నుండి విప్లవ గర్జన. అయతొల్లా రుహల్లా ఖొమైనీ ప్రవాసంలో ఉన్న ఆయన ప్రభావం తగ్గలేదు. క్యాసెట్ విప్లవం. ఇది ఆధునిక చరిత్రలో ఒక వింత. ప్యారిస్ శివారులో కూర్చుని ఖొమైనీ రికార్డు చేసిన ఆడియో టేపులు రహస్య మార్గాల ద్వారా ఇరాన్ చేరుకునేవి. ఆ టేపులను మసీదుల్లో మైకుల ద్వారా ప్లే చేసేవాళ్ళు. ప్రచార ప్రణాళిక. షా అమెరికాకు ఒక బానిస అనే ఖొమైనీ ప్రసంగం యువతను, మేధావులను, పేదలను ఒకే తాటిపైకి తెచ్చింది. 1979 ఫిబ్రవరి 1 చారిత్రక ఆగమనం. ఎవరు? ఖొమైనీ. ఫిబ్రవరి 1, 1979న ఎయిర్ ఫ్రాన్స్ విమానం తెహ్రాన్ మెహ్రాబాద్ విమానాశ్రయంలో దిగింది. జనసంద్రం. సుమారు 50 లక్షల మంది ప్రజలు ఆయన్ను చూడ్డానికి వీధుల్లోకి వచ్చారు. అంతకుముందు 1978 బ్లాక్ ఫ్రైడేలో సైన్యం కాల్పుల్లో వేలాది మంది చనిపోవడంతో ఇక రాజును ఎదిరించడమే మార్గమని ప్రజలు నిశ్చయించుకున్నారు. సైన్యం కూడా ప్రజలతో చేతులు కలపడంతో
షా ప్రభుత్వం పేకమేడలా కూలిపోయింది. విప్లవం తరువాత అధికారం కోసం అంతర్గత పోరు. విప్లవం గెలిచింది, కానీ ఎవరి కోసం? అసంపూర్ణ విప్లవం. కమ్యూనిస్టులు, సెక్యులర్ వాదులు, మత పెద్దలు అందరూ కలిసి షాను గద్దెదించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఖొమైనీ నిర్వహించిన రెఫరెండంలో ఇస్లామిక్ రిపబ్లిక్కు జనం ఓటేశారు. నెమ్మదిగా మిగతా పార్టీలను అణచివేసి అధికారం పూర్తిగా మత పెద్దల థియోక్రసీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. గ్రేట్ సాతాన్ నవంబరు 4, 1979 షాకు అమెరికా ఆశ్రయం కల్పించడంతో ఆగ్రహించిన విద్యార్థులు టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. హోస్టేజ్ క్రైసిస్ 444 రోజులు. ఈ ఘటనతో అమెరికా ఇరాన్ సంబంధాలు శాశ్వతంగా తెగిపోయాయి. అమెరికాను గ్రేట్ సాతాన్ అని పిలవడం మొదలైంది. ఈ విప్లవం ఇరాన్ను ప్రపంచ పటంలో అత్యంత వివాదాస్పద దేశంగా మార్చింది. షా పతనం తరువాత ఆశించిన స్వేచ్ఛ దొరికిందా, లేక ఇరాన్ కొత్త తరహా సంకెళ్లల్లో బందీ అయ్యిందా? ఇది ఇప్పటికీ చరిత్రకారులకు అర్థం కాని ఒక చిక్కుముడి. విప్లవ గర్భంలో దాగున్న వైరుధ్యాలు, మహిళల పాత్ర, ఆశాభంగం వైపు ప్రయాణం. విప్లవంలో మహిళల పాత్ర అనిర్వచనీయం. వారు హిజాబ్లను ధరించి తుపాకుల ముందు నిలబడి పోరాడారు. వారికి ఖొమైనీ ఇచ్చిన హామీ ఏమిటంటే మహిళలకు వారి హక్కులు లభిస్తాయి అని. కానీ విప్లవం గెలిచిన నెలల వ్యవధిలోనే మహిళలపై కఠినమైన డ్రెస్ కోడ్, ఉద్యోగ అవకాశాల తగ్గింపు లాంటి ఆంక్షలు మొదలయ్యాయి. చారిత్రక ఇన్సిడెంట్ 1979 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వేలాది మంది మహిళలు హిజాబ్ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ టెహ్రాన్ వీధుల్లో నిరసన చేపట్టారు. ఇది విప్లవ శక్తుల నుంచి వచ్చిన మొట్టమొదటి తీవ్రమైన వ్యతిరేకత. ఆపరేషన్ ఈగిల్ క్లా అపజయం. అమెరికా రాయబార కార్యాలయం బందీల సంక్షోభం తరువాత అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ బందీలను విడిపించడానికి ఒక సాహసోపేతమైన మిలిటరీ ఆపరేషన్ చేపట్టాడు. కానీ ఇసుక తుఫాను కారణంగా హెలికాప్టర్లు కూలిపోయాయి. ఏమిటి దీని ప్రాముఖ్యత? ఈ అపజయం అమెరికా సైనిక ప్రతిష్టను దెబ్బతీసింది. అదే సమయంలో ఖొమైనీకి ఇది దేవుడు మనల్ని కాపాడాడు అని ప్రజల్లో చెప్పుకోవడానికి ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇది విప్లవ పాలకుల పట్టును మరింత పెంచింది. ఇరాన్ ఇరాక్ యుద్ధం విప్లవాన్ని నిలబెట్టిన సందర్భం. 1980లో సద్దాం హుస్సేన్ ఇరాన్పై దాడి చేసినప్పుడు ఇరాన్ సైన్యం అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఆ యుద్ధం ఇరాన్ విప్లవ పాలకులకు ఒక వరంలా మారింది. విదేశీ దురాక్రమణను ఎదిరిస్తున్నామనే పేరుతో అంతర్గతంగా ఉన్న భిన్నాభిప్రాయాలను అణచివేయడం సులభమైపోయింది. దేశభక్తిని, మత నిబద్ధతను జోడించి యువతను యుద్ధంలోకి పంపారు. యువతను యుద్ధంలోకి పంపడానికి ప్యారడైజ్ కీస్, స్వర్గపు తాళాలు అనే పేరుతో ప్లాస్టిక్ తాళాలను పంచడం, ఇది యుద్ధాన్ని మతపరమైన పరమావధిగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్థిక దిగ్బంధనం విప్లవం ఎదుర్కొన్న మొదటి పరీక్ష. అమెరికా ఆస్తులను స్తంభింపచేయడం, వాణిజ్య ఆంక్షలు విధించడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మార్పు. విప్లవానికి ముందున్న ఆధునిక పారిశ్రామిక ఇరాన్ స్థానంలో ప్రభుత్వ నియంత్రణలో ఉండే బజారీలు అంటే సంప్రదాయ వ్యాపారుల వర్గం శక్తివంతమైపోయింది. ఇది ఇరాన్ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి ఒక రకంగా దూరం చేసింది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇరాన్ స్థానం. 1979 విప్లవం కేవలం ఇరాన్కు సంబంధించింది కాదు. ఇది అరబ్ ప్రపంచంలో ఉన్న షియా సున్నీ ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఇరాన్ తన విప్లవ భావజాలాన్ని లెబనాన్, హెజ్బుల్లా ద్వారా ఇరాక్ లాంటి దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. దీనివల్ల పశ్చిమ ఆసియాలో కొత్త కూటములు ఏర్పడ్డాయి. 1979 విప్లవం అన్నది కేవలం ఒక వ్యక్తి పతనం కాదు. అది ఆధునికతకు, సంప్రదాయానికి, పాశ్చాత్య ప్రభావానికి, స్థానిక స్వయం ప్రతిపత్తికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. ఈ పోరాటంలో ఇరాన్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అదే థియోక్రసీ అంటే మతరాజ్యం. కానీ ఆ మార్గం ఇరాన్ను ప్రపంచంతో కలిపి ఉంచిందా లేక ఒక రహస్య ద్వీపంలా మార్చిందా అనేది
నేటికీ చర్చనీయాంశం. తరువాతి ఎపిసోడ్ ఇరాన్ ఫైల్స్ 3లో హోస్టేజ్ క్రైసిస్. 444 రోజుల సుదీర్ఘ సంక్షోభం అమెరికా రాజకీయాలను ఎలా శాసించిందో చూద్దాం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.